సొలొమోను వ్రాసిన ముత్యముల వంటి సామెతలు 12వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకుందామా. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును. కీడు కల్పించువారి హృదయంలో మోసము కలదు, సమాధానపరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయూ సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయంలోని విచారము దాని కృంగచేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఈరోజు 12వ అధ్యాయం అయిపోయింది. రేపు మనం 13వ అధ్యాయం తెలుసుకుందాం. నేను చదువుటలో కానీ రాయటంలో కానీ ఏదైనా తప్పులు ఉన్నతో దయచేసి క్షమించండి. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. లైక్ అండ్ కామెంట్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.